చాలా మేజర్ చేంజ్ వచ్చింది విమెన్ సేఫ్టీ వింగ్లో. ఒక రకమైనటువంటి బాధితులకు అండగా నిలుస్తున్నారు. కానీ ఎందుకు పోక్సో కేసులు ఎక్కువైపోయాయి? జనరల్గా స్కూల్స్లోని ఇంట్లో ఎక్కువగా పోక్సో కేసులు రిపోర్ట్ అవుతాయి. బయట అఫెండర్స్ ఎవరు పెద్దగా ఉండరు ఈ పోక్సో కేసెస్లో. చిన్నపిల్లల విషయంలో మన ఇన్ అండ్ అరౌండ్ ఉండే మన రిలేటివ్స్లోని సర్కిల్స్లో ఉన్న వాళ్ళు, స్కూల్స్లో టీచర్స్, లేకపోతే సమ్ అదర్ స్టాఫ్, మోస్ట్ ఆఫ్ ది కేసెస్ పోక్సో కేసెస్లో రిపోర్ట్ అవుతాయి. చిన్నపిల్లల విషయంలో ఉంటుంది. వాళ్ళకి చిన్నపిల్లలకి చాలా వరకు అబ్బం శుభ్రం తెలియదు, ఏది బ్యాడ్ టచ్ తెలియదు, ఏది గుడ్ టచ్ లేదు. వాళ్ళ తాలూకు ఇన్నోసెన్స్ని చాలామంది వేరే విధంగా యూటిలైజ్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి అలాంటి కేసెస్ రిపోర్ట్ అయిన తర్వాత జనరల్గా మా పోలీస్ స్టేషన్స్కి చాలామంది రారు. ఎందుకంటే సోషల్గా పరుగు పోతుందనో భయం ఉంటుంది, ఆ ట్రామా ఉంటుంది, ఆ సోషల్ స్టిగ్మా ఉంటుంది. వీటి వల్ల మాకు రిపోర్టింగే చాలా వరకు తక్కువ అయ్యేవి. పాత రోజుల్లో అసలు రిపోర్ట్ అయ్యేవి కావు, చాలా చాలా తక్కువ. ఒకవేళ తీరా రిపోర్ట్ అయినా పోలీస్ స్టేషన్కి వెళ్ళారనుకోండి బాధితులు, వెళ్ళిన తర్వాత ఆ పోలీస్ స్టేషన్లో అప్పటికే వాళ్ళు ఓవర్లోడెడ్ కేసెస్తో వాళ్ళు బిజీగా ఉండేవారు. ఎవరు లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్లో అన్ని కేసులతో పాటు దాన్ని కూడా ఈక్వల్గానే చూసారు. యాక్సిడెంట్ కేసు, కొట్లాట కేసు అన్నిట్లోనే ఈ రేప్ అండ్ పోక్సో కూడా అదే కోవలో చూసేవారు. కానీ దీంట్లో మేజర్గా ఏంటి అంటే సెన్సిటివిటీ అనేది మేజర్ సబ్జెక్ట్ ఉంటుంది. అమ్మాయి ఆల్రెడీ విక్టిమ్ అయి ఉంటుంది, మళ్ళీ అక్కడ వెయిటింగ్, వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు పోలీస్ స్టేషన్లో చూడటం, మీడియా మూమెంట్ ఉంటుంది, జనరల్ పబ్లిక్ మూమెంట్ ఉంటుంది. ఈ రీవిక్టిమైజేషన్ అనేది ఎక్కువ అవుతుంది విక్టిమ్స్కి. జనరల్గా జరిగిన దానికంటే తర్వాత జరిగే పరిణామాలు ఎక్కువ జరుగుతున్నాయి. యాక్చువల్గా 2016లో ఈ భరోసా కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఫస్ట్ భరోసా అన్నది తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఇండియాలో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంట్రడ్యూస్ ద భరోసా. భరోసా అంటే ఒక ఎష్యూరెన్స్, అంటే విక్టిమ్కి మేమున్నాం అని చెప్పేదే భరోసా. భరోసా అంటే అది కూడా జనరల్ పబ్లిక్ తెలియాలి, వీక్షకులందరికీ తెలియాలి. భరోసా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అనుకోని సంఘటన ఒక అమ్మాయి జరిగింది లేదా ఒక మహిళకి జరిగింది అనుకోండి. జరిగినప్పుడు ఎఫ్ఐఆర్కే పోలీస్ స్టేషన్కి వెళ్తారు వాళ్ళు. ఒకసారి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత యాజ్ పర్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఒకసారి భరోసాకి తీసుకొస్తే ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ దగ్గర నుంచి, రిహాబిలిటేషన్ దగ్గర నుంచి, కాంపన్సేషన్ దగ్గర నుండి, మెడికల్, లీగల్ టిల్ ద కన్విక్షన్ ఆఫ్ ది కేస్ కంప్లీట్ అయ్యేంత వరకు ఆవిడ ప్రతి స్టేజ్లో దగ్గరుండి చూసే బాధ్యత భరోసాది ఉంటుంది. ఈ మధ్య మీరు భరోసా కేసులు ఇందువల్ల ఎక్కువయ్యాయని కూడా ఒక మాట మీరు అన్నారు, భరోసాలో పోక్సో కేసులు. ఇప్పుడు భరోసా స్టాఫ్ తాలూకా ఉద్యోగంలో మేజర్ రోల్ అనేది అవేర్నెస్. స్కూల్స్కి వెళ్తారు, కాలేజెస్కి వెళ్తారు, అసలు గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, అసలు పోక్సో కేసు అంటే ఏంటి, భరోసా సెంటర్ అంటే ఏంటి, దాని సర్వీసెస్ ఏంటి, మీకు ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు ఎక్కడ రిపోర్ట్ చేయాలి, అట్లా స్టూడెంట్స్ని, ఫ్యాకల్టీని, పేరెంట్స్ని డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి మా భరోసా స్టాఫ్ రెగ్యులర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. దానివల్ల కూడా చాలా కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. ఎడ్యుకేట్ అవుతున్నారు పబ్లిక్. మాకు భరోసా ఉంది, మంచి అయినా చెడ్డైనా మా ప్రైవసీని, మా తాలూకా డిగ్నిటీని కాపాడే బాధ్యత భరోసా తీసుకుంటుంది. నా భరోసాతో కూడా కొంతవరకు కేసెస్ అన్ని బయటకు వస్తున్నాయి. కాబట్టి ఇది ఒక మంచి పరిణామమే. జరిగిన సంఘటన చెప్పడం అన్నది, ధైర్యంగా చెప్పడం అన్నది కూడా నవడేస్ ఉన్న సొసైటీలో చాలా మంచి పరిణామం. అంటే మీడియా ఎక్కువ ఉండడం వల్ల అలా వస్తుందా, లేకపోతే కేసులే పెరిగాయంటారు? అంటే జనరల్ పాపులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి, పబ్లిక్ పర్సెప్షన్.